రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నమ్ము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సభకి తెలంగాణ రాష్ట్రంలో పర్మిషన్స్ రాలేదు, అది కూడా రేవంత్ రెడ్డి ఇవ్వలేదు అని. ఎందుకు ఇవ్వలేదు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పర్యటన సభకి సంబంధించిన పర్మిషన్స్ ఎందుకు ఇవ్వలేదు అనేది అయితే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అంటే సభకి పర్మిషన్ ఇవ్వలేదు అని అంటే ఏదైనా ఫ్యూచర్ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా రాజకీయ పరంగా? లేదంటే అసలు యాక్చువల్ గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభ దినోత్సవం జరుగుతుంది. సో ఈ దినోత్సవం రోజే పవన్ కళ్యాణ్ కూడా ప్లాన్ చేసుకోవడం అనేది ఇక్కడ తెలంగాణలో వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం. అయితే దీనికి ఒక కాంటెక్స్ట్ కూడా మనకుంది. ఆ కాంటెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. అది నాగేశ్వర వ్యాఖ్యలు, దాని తర్వాత అరెస్ట్ వచ్చి కేసులు పెట్టడం, కేసుల తర్వాత అరెస్టుకు సిద్ధం కావడం, దాంతో ఇక్కడ నుంచి నాగేశ్వర్ మద్దతుగా తెలంగాణ సంఘాలు, తెలంగాణ పౌర సమాజం ఏకం కావడం, నాగేశ్వర్ కూడా డీజీపీని కలవడం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం, పవన్ కళ్యాణ్ తర్వాత అరెస్ట్ చేయాలన్నారు మా వాళ్ళు, నేను వద్దని ఆపానని చెప్పడం. అంటే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొల్పడానికి ఇవన్నీ కారణమైనాయి. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ చేసి ఇక్కడ తెలంగాణలో చాలా మంది జర్నలిస్టులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఎక్స్ట్రీమ్ గా వెళ్ళి చివరికి పవన్ కళ్యాణ్ ఫోటోల్ని చెప్పుతో కొట్టే స్థాయికి వెళ్ళారు. సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ వరకు సైలెంట్ గా ఉన్నా కూడా గొడవ అయ్యేది కాదు. కానీ ఆయన కేవలం రాష్ట్ర అవతరణ రోజే నవనిర్మాణ సంకల్ప సభ, జనసేన సాధక సమ్మేళనం అని గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ లో పెట్టుకున్నాడు. దాదాపు 2000 మందికి పైన హాజరవుతారని చెప్పారు. దాంతో ఇక్కడ జనసైనికులు కూడా కొంతమంది బయలుదేరి జర్నలిస్టులు బూతులు మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాం మనం. జనసేన కార్యకర్తలు, నాయకులు, సాగర్ లాంటి వాళ్ళు, సంపత్ నాయక్ లాంటి వాళ్ళు, ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాని తర్వాత ఏంటంటే అనూహ్యంగా కాంగ్రెస్ మంత్రులు, మామూలుగా అయితే తెలంగాణ సెంటిమెంట్కి ఛాంపియన్గా బీఆర్ఎస్ ఉంటుంది, కానీ ఈసారి కాంగ్రెస్ దాన్ని తీసుకున్నట్టుగా కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ మంత్రులే ఫస్ట్ ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ అండ్ మందుల సామ్యుడు, దాని తర్వాత పొన్నం ప్రభాకర్ అయితే ఎక్స్ట్రీమ్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక డిప్యూటీ సీఎం పక్క స్టేట్, తనని వెధవ అని కూడా సంబోధించాడు. నువ్వు అక్కడ పీకలేని వెధవ ఇక్కడేం పీకుతావు అన్నట్టుగా మాట్లాడాడు. సో ఇక్కడ ఎవరి వాదనలు ఏంటి, ఎందుకు ఇంత వ్యతిరేకత? అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పనిచేశాడు, జనసేన ఇక్కడ ఉంది, జనసేన ఎన్నికల్లో కూడా పోటీ చేసింది, పైగా బీజేపీతో జనసేన అక్కడ కూటమిగా ఉంది, ఈసారి కూడా ఇక్కడ బీజేపీతో ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మామూలుగా తెలుగుదేశం సభలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ తెలుగుదేశం కూడా గట్టిగానే పనిచేస్తుంది. కాంగ్రెస్కి లోపాయికారిగా తెలుగుదేశం హెల్ప్ చేసింది, అక్కడ తెలుగుదేశంతోనే జనసేన ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే అర్థం చేసుకుంటాం. ఎందుకంటే బీఆర్ఎస్కి తెలంగాణ సెంటిమెంట్, చంద్రబాబు ఇక్కడికి వస్తే లేకపోతే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారని చూపించి దాన్ని క్యాష్ చేసుకుందాం అనేది బీఆర్ఎస్కి ఉండే ప్లాన్. కానీ కాంగ్రెస్ కనబడుతుంది ఈసారి. సో చాలా తీవ్రంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడాడు. సో ఎందుకు కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయింది? పొన్నం ప్రభాకర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఒకప్పుడు తెలంగాణ వస్తే 11 రోజులు నేను నిద్ర పోలేదు, తిండి తినలేదు, 11 రోజులు పస్తున్నాను, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు ఉన్నానని క్లియర్గా వీడియో కూడా బయటకు వచ్చింది, అది చెప్పారు. అట్లాగే తెలంగాణ వల్ల దిష్టి తగిలి కోస్తాల కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అనేది కూడా చెప్పాడు. సో ఈ వ్యాఖ్యల్ని పెట్టుకొని తెలంగాణకి నువ్వు ఎనిమి, అలాంటి వాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ నువ్వేంది సభ జరిపేది అన్న యాంగిల్లో ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే ఆయన ఎప్పుడో చెప్పాడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్, ఇప్పుడు దాని ప్రాసంగిత ఏముంది? నువ్వు విమర్శించుంటే అప్పుడే చేయాలి, అప్పుడే అతను సారీ చెప్పాలా, లేకపోతే మేము హైదరాబాద్కి అడుగు పెట్టినామని చెప్పాలి. ఆయన ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు జ్వరం వచ్చినా వీక్లీ ఇక్కడికే వస్తాడు. ఆయన వ్యాపారాలు, ఆయన ఇల్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి, సినిమా షూటింగ్లు ఇక్కడే ఉన్నాయి. అప్పుడెప్పుడు మరి ఆయన సినిమాలు ఏమన్నా ఆపారా? వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు తెలంగాణకు వ్యతిరేకంగా, ఏం సినిమాలు రిలీజ్ కామని ఏమన్నా ఆపారా? ఏమీ లేదు. సడన్ గా ఇప్పుడు ఆ ఇష్యూ తీసుకొచ్చి మేము సభ జరపనేమో అని కాంగ్రెస్ మాట్లాడడం అనేది దాని వెనక ఏదో ఉంది అనేది అందరికి కూడా అనిపిస్తుంది.
ఇక పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్కి అర్జెంటుగా ఇప్పుడు జనసేనని ఈ రోజే నవనిర్మాణం చేసేయాలన్నా 4 రోజులు ఆగి చేయలేడా? సో ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒక ఎడానా జన్మం. సో ఇదంతా కూడా ఒక కుట్రలో మొత్తం ఒక ప్లాన్ లో భాగంగా మనకు కనబడుతుంది. కుట్ర అండి, ప్లాన్ అండి ఏదన్నా. అదేంటంటే పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, బీజేపీ అందరూ కుమ్మక్కయ్యే ఒక డ్రామాకి తెరలేపినట్టుగా ఒక కాన్స్పిరసీ థియరీ నడుస్తుంది. అది వాస్తవమేమో అని కూడా అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్కి ఈ రోజే పెట్టాల్సిన అవసరం లేదు, వేరే రోజు చూసి పెట్టుకోవచ్చు. ఆయనకి తెలుసు ఈ రోజు పెడితే గొడవ వస్తుందని, ఎవరికైనా తెలుసు కదా. ఎందుకు పెట్టి ఆల్రెడీ వాతావరణం ఉంది కదా. కాబట్టి 4 రోజులు ఆగి పెట్టడం వల్ల కొంప మునిగిపోయి ఇప్పటికిప్పుడు ఆయన జనసేనని ఇక్కడ ఏదో స్ట్రెంగ్తన్ చేసేసేది ఏమీ లేదు. అంటే ఇదంతా కూడా కావాలని తెలంగాణ ఆంధ్ర మధ్య ఒక చిచ్చు లాగా పెట్టి దాని నుంచి తాము క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందా? ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం రేవంత్ రెడ్డిని గమనిస్తే ఇతని కేసీఆర్ దగ్గర ఉన్న బలమైన ఆయుధాలంతా తాను లాక్కోవడానికి ట్రై చేశాడు. అంటే తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం, తెలంగాణ గీతం పెట్టించడం, అలాగే తెలంగాణకి ఒక పేటెంట్ గా ఉన్న బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ని తిడితే తెలంగాణని తిట్టినట్టే అన్న ఒక నెరేటివ్ కన్స్ట్రక్ట్ చేసుకొని 10 ఏళ్ళుగా ఉన్న బీఆర్ఎస్ ని వీక్ చేయాలంటే వాటన్నిటిని తాను లాక్కోవాలి అన్నది కనబడుతుంది. అందుకని మనకి పవన్ కళ్యాణ్ తిట్టడానికి కూడా ప్రధానంగా యాదగిరి, ఆయన పాసం యాదగిరి లాంటి వాళ్ళు రంగంలో దిగారు. పాసం యాదగిరి ఎవరు? ఈ రేవంత్ రెడ్డి దగ్గర ₹1 కోటి తీసుకున్న వ్యక్తి. మరి అట్టేటప్పుడు రేవంత్ రెడ్డి అజెండాని పాసం యాదగిరి అమలు చేస్తాడు అనడంలో ఆశ్చర్యమే. సో క్లియర్ గా కనబడుతుంది మనకి. అంటే మొన్న ఒక థియరీ నడుస్తుంది ఏంటంటే కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి వీక్ చేసి బలహీనపరిచేసి తర్వాత బీజేపీలోకి షిఫ్ట్ అయిపోయి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇక్కడ కలుస్తాయి. ఈ బీఆర్ఎస్ ని వీక్ చేసేస్తే అప్పుడు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీజేపీ తరఫున ఉంటాడు. అవసరమైతే హరీష్ రావును కూడా లాగేసి హరీష్ రావుకి ముఖ్యమంత్రి అవ్వచ్చు. అప్పుడు కంప్లీట్ గా బీఆర్ఎస్ వీక్ అయిపోతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ ఎట్లాగో వీక్ అయిపోతుంది అన్న ఒక నెరేటివ్ కనబడుతుంది ఈ మధ్య కాలంలో. సో దానికి అనుగుణంగానే పావులు కదులుతున్నాయా అన్నది కనబడుతుంది. లేకపోతే ఇప్పటికిప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కి వచ్చిన ప్రమాదం ఏమి? సడన్ గా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడింది అంటారు. ఏం పడిందో ఎవరు చెప్పట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్తిత్వం అంటే ఏంటి డిఫైన్ చేయట్లేదు. అస్తిత్వం ప్రమాదంలో పడింది అంటే ప్రమాదం అంటే ఏంటి, తర్వాత ఎవరి వల్ల పడింది అంటే ఒక జనసేన వచ్చి ఒక 2000 మందితో ఒక కన్వెన్షన్ వాళ్ళ కన్వెన్షన్ హాల్లో పెట్టుకుంటే తెలంగాణ అస్తిత్వానికి ఏర్పడిన ప్రమాదం ఏంటి అనేది ఏమి కనబడాలి. సో ఈ వివాదం ఏంటంటే నాగేశ్వర్ అదే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కూడా జనసేన స్టేట్మెంట్ ఇచ్చారు. నాగేశ్వర్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాడు, మేము కూడా కేసులను విత్డ్రా చేసుకుంటాం, ఆయన అరెస్ట్ చేయమని చెప్పాము. ఇంక ఇష్యూ ఏముంది? పైగా ఇప్పుడు మేమేమి ఎక్కడో బహిరంగ సభ పెట్టలేదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో కాబట్టి ఏంటంటే 2 వైపుల నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టుగా చాలా మంది నమ్ముతున్నారు. ఇదంతా సాధారణ జనాలకి, సాధారణ ప్రజల సమస్యలకి సంబంధం లేదు. కావాలని దీన్ని వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మనం చూస్తే ఆంధ్ర సంబంధించిన కార్యకర్తలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంతగా తెలంగాణ వాళ్ళని దాడి చేస్తున్నారు. ఎప్పుడు లేదు. అంత అవసరం ఆడే ఉంది. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఏమనేసారు? ఓన్లీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు అంతే. దాన్ని తెలంగాణ వాళ్ళకి యాంటీగా మాట్లాడాల్సినంత ఇదేముంది? సో ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే నడుస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ దీంట్లో బీఆర్ఎస్ ఏం చేయాలో తెలియనట్టుగా సైలెంట్ గా అయిపోయిందా? కవిత మాత్రం ఆమె కొంత అడావిడి చేస్తుంది. కానీ కవితకి అంత స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ లేదు ఇక్కడ తెలంగాణలో. ఆమె పార్టీకి అంత ఏమీ లేదు. ఆమె ఏదైనా ఆమె మాట్లాడాల్సింది తప్ప ఆమెకు పిలిపిస్తే పెద్ద ఎత్తున కదిలే పరిస్థితి జనం లేదు. సో ఆమెది కూడా ఈ మొత్తం స్కీమ్ లో పార్టీగా చెప్తున్నారు. ఏది రేవంత్ రెడ్డి వదిలిన బాణమే ఆమె అనేది కూడా ఒక ఇది ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ని బలహీనపరిచేసి బీజేపీ కాంగ్రెస్ ని ఎలాగో తనే బలహీనపరచగలడు కాబట్టి కాంగ్రెస్ కి యాంటీగా అంటే లేకపోతే కాంగ్రెస్ కు బద్ధశత్రువైన ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆవిష్కరించడం ఏంది అనేది కూడా అందరికి అనుమానం. సో ఇవన్నీ కూడా ఏంటంటే
ఒక ప్లాన్ ప్రకారం మూవ్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ నేషనల్ వైడ్ స్ట్రాటజీలు చూస్తే అవును తను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే బీజేపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రుల కంటే కూడా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న ముఖ్యమంత్రులు లాగేసుకోవడం ద్వారానే బీజేపీ స్ట్రెంగ్త్ అవ్వడం చాలా రాష్ట్రాల్లో మనకు కనబడుతుంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ బెంగాల్లో సువేంద్ర అధికారి టీఎంసీ నాయకుడు, ఆయన్ని తీసుకొని ఆయన ముఖ్యమంత్రిని చేశారు. అలాగే ఏంటంటే తను స్వతంత్రంగా బలపడలేనప్పుడు ఆల్రెడీ బలంగా ఉన్న ఒక నాయకుడిని తీసుకొని ఆ నాయకుడి ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది ఒక స్ట్రాటజీ నేషనల్ వైడ్ గా వాళ్ళు అమలు చేస్తున్నారు. అదే స్ట్రాటజీ ఇక్కడ అమలు స్టార్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ని బలోపేతం చేసే బదులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని వీకెండ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు అన్న ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లేకపోతే పవన్ కళ్యాణ్కి ఈ రోజే పెట్టాల్సిన అవసరం లేదు. దానికి వీళ్ళు సభకి పర్మిషన్ ఇచ్చేయడం వల్ల కూడా వీళ్ళకి వచ్చే ఇప్పటికిప్పుడు నష్టమేమి లేదు. ఆయన ఏదో పెట్టుకుంటాడు, దానివల్ల జరిగేదేమి లేదు. కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక ఉద్రేక వాతావరణం రెచ్చగొట్టి బ్యాక్ అండ్ ప్లాన్ ఏదో నడుస్తుంది ప్లాన్ ఉందనేది చాలా మంది చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్.